మన గోడు ఢిల్లీకి వెళ్ళాలంటే రాతపూర్వకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్కి మనందరి పక్షాన వారికి రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడనే కూర్చోవాలి. 3 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఏ అధ్యక్షుడైనా ఒకరు లేచి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లా కళాకారుడు పోగు రాములు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. నిరుద్యోగ కళాకారుల ఐక్యత, నిరుద్యోగ కళాకారుల ఐక్యత. నిరుద్యోగ కళాకారులారా, గతంలో మనం 6-7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వంలో నుంచి కూడా దగాపడి మోసపోయిన మనమంతా కూడా అయ్యా కాళ్ళకు గజ్జగట్టి గొంగడి భుజాన వేసుకొని ఆకలి దూపలకు సకల జనుల సమ్మెలో వంట వార్పులో మా రక్తం ఉంది, మా చెమట ఉంది, మేము తెలంగాణ కోసం మా శ్రమను చిందించును, మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వంలో చాలా మందిని వేడుకున్నా కూడా ఎవరు కూడా మాకు సహాయ సహకారాలు అందించలేదు. పారదర్శకంగా చేయకుండా ఎవరికి ఇది నచ్చినట్టుగా ఇష్టానురాజ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఈ కష్టపడిన వాస్తవంగా తెలంగాణ ఉద్యమం కోసం రేయింబావులు పోలీస్ స్టేషన్లో పడి కూడా కష్టపడ్డ వాళ్ళను మాత్రం ఈ గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా అనువాద వెంకన్న నాయకత్వంలో, చక్రాల రగన్న నాయకత్వంలో, వీరి నాయకత్వంలో ప్రతి నెలకొకసారి 2 సార్లు గన్ పార్క్ కానీ రవీంద్ర భారతి కానీ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా ఉద్యమం చేసుకుంటూ మనం వచ్చినాం. ఇదంతా మన కళాకారులకు అందరికీ కూడా తెలుసు. అయ్యా కనీసం వెంకన్న ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు పిలుపునిచ్చినప్పుడు రావడానికి ఛార్జీలకు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా మంది ఉన్నాయి. కాబట్టి ఇంత దుర్భర స్థితిలో మాకు తెలంగాణ ఉద్యమం కోసం మేము పోరాటం చేసినాం, మాకు ఉద్యోగాలు వస్తే మా బతుకులు బాగుపడతాయని ఎంతో ఆశతో ఉన్న కళాకారులకు ఈనాడు నిరాశ మిగిలింది. ఆ ప్రభుత్వాల గత ప్రభుత్వంలో అన్ని శాఖల వాళ్ళని కలిసి విసిగిపోయి చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను కూడా మేము అనుసరించినాం. గతంలో సీతక్కను, బట్టి విక్రమార్కను, తర్వాత లాస్ట్కు గాంధీ భవన్లో మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముడు మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు అందరు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఆనాడు మన అందరి సభముఖంగా రేవంత్ రెడ్డి గారు మనకు ప్రమాణం చేయడం జరిగింది. ఇది అందరు కూడా చాలా వరకు తెలుసు. కాబట్టి ఈనాడు గత ప్రభుత్వం మోసం చేసిన విధంగా కాకుండా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ విసుకొచ్చిన తెలంగాణ గవర్నమెంట్ను గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మాకు బతుకులు బాగు చేస్తారనే ఉద్దేశంతో ఈనాడు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి అయ్యా మాకు భిక్ష పెట్టి మాకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో నలుమూలల నుంచి 33 జిల్లాల నుంచి కళాకారులు, నిరుద్యోగ కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మా గోడును విన్నవించుకొని మాకు తగు న్యాయం చేస్తారని ఈనాడు మా నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేసుకుంటూ బోధించుకుంటున్నా. జై హింద్, జై కళాకారుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన, గాంధీ భవన్కి విచ్చేసిన 33 జిల్లా కళాకారులందరికీ, మన కళా బాంధవులు, మా పెద్దన్న చక్రాల రగన్న గారికి, మన అనువోజు వెంకన్న గారికి, పెద్దలు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కళాకారునికి పేరు పేరున నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాం. 2001 నుండి ఉద్యమంలో పనిచేసిన కళాకారులమైన మనము ఆనాటి ప్రభుత్వంలో మనం చాలా మోసపోయాం కళాకారులారా, అది మన అందరికీ తెలిసిన విషయమే. ఇకనైనా ఈ ప్రజాపాలనలో మన బతుకులు బాగుపడతాయనే ఆశతో ఎదురు చూస్తున్నాం. దయచేసి ఒక్కొక్కరు ఇప్పటికీ ఆ ఫస్ట్ సారి రెండవసారి ఇంటర్వ్యూలను పోయి దాదాపు ఒక్కొక్కరు ఒక 50,000 దాకా ఖర్చు పెట్టుకున్నారు కళాకారులారా. నేను కూడా ఒక 50,000 దాకా ఈ ఛార్జీలకు, జీరాక్స్ కానీ రావడం పోవడం విపరీతంగా ఖర్చు పెట్టుకున్నాం. దయచేసి ఈ ప్రజాపాలనలో అయినా మనకు ఉద్యోగ అవకాశాలు రావాలని, దీనికి పూర్తిగా మన కళా బాంధవుడు పెద్దన్న
చక్రాల రగన్న గారితోనే సాధ్యమవుతుంది, అనుమోద్ వెంకన్న గారితోనే సాధ్యమవుతుంది అని నేను తెలియజేస్తున్నాను. ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళ అనగబట్టి, చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావరమెక్కిన కొడుకులు కామముతో వెంటబడి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని పాడాలి నేను ఏమని పాడాలి నేను ఈ పాట. పట్టెడన్నము దొరకని గట్టు ఆ రోజుల్లో, వట్టిపోయిన శవాలోలే పల్లెల మడి గట్ల నడుమ, బట్టలను ఊడదీసి బతుకమ్మలు ఆడించి, బరిదగించి మన అక్కల మెడల పుస్తెలను దంచే, ఎర్రమ్మ అచ్చువమ్మ సరాజమ్మ కమలమ్మలు పాలకుర్తి ఐలమ్మ పోరుకు ఉరిబడుతుంటే, ఏమని పాడాలి నేను ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఇట్లా అనేక కార్యక్రమాలు మనం కళాకారులము ఆనాటి నుండి 2001 నుండి మనం చేస్తూ ఉన్నాము, మోసపోతూనే ఉన్నాము. మన ఐక్యతే మనకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. దానికి పెద్దలు మనకు సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికి కూడా కళాభివందనాలు. మరి ఈనాడు ఈ యొక్క ఉద్యమం గత 8-9 సంవత్సరాల నుంచి కూడా అనుమోద్ వెంకన్న గారి ఆధ్వర్యంలో మనందరం కూడా తిరుగుతూ ఉన్నాం. మరి అయినా సరే తెలంగాణ ప్రభుత్వం మనకి చిన్న చూపు చూసి కొంతమందికి సారథుల ఉద్యోగాలు ఇచ్చి, మరి ఆ సారథుల ఉద్యోగాల కోసం మరి మనం అందరం కూడా ఫస్ట్ ఒక 50 మంది 40 మంది తోటి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఇవాళ 1000 మంది 1500 మంది దాకా కూడా వచ్చిందంటే చాలా సంతోషకరమైన ఉద్యమం. ఈ ఉద్యమానికి అనుమోద్ వెంకన్న గారు దీనికి మరి కళాకారుల ఉద్యోగాలు రాక నిరుత్సాహంగా ఇంటికాడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా మన అందరం కూడా ఉద్యోగాల కోసం పోరాడాలి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్పని పోరాటాన్ని చేపిస్తూ ఈ ఉద్యమాన్ని బతికిస్తూ, ఈ ఉద్యమానికి ఇంకా తోడుగా మన చక్రాల రగన్న కావచ్చు, కిరణ్ కావచ్చు, మరి మన సలీం గారు కావచ్చు, ఇంకా చాలా మంది అందరూ కూడా తోడయి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. అంతేకాదు మనకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరాదీక్షల సామరస్యంగా ముందు ప్రభుత్వాన్ని కోరుకుందాం. కానప్పుడు మరి మన రాష్ట్ర కమిటీ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని కళాకారుడా జై కళాకారుడా. ఈ యొక్క కార్యక్రమానికి మరి కళాకారులు అందరు వచ్చినందుకు మరి నా కళాభివందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క కళాకారుల కోసము మరి ముందుండి నడుపుతున్న మరి అనుమోద్ వెంకటేష్ అన్న గారు, మరి రగన్న గారికి నా కళాభివందనాలు. బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా. నా పేరు తోటపల్లి రాజేశ్వర్. గల్లు 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 గజ్జల మోత నా గజ్జల బోనారే, అరే గల్లు 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 గజ్జల మోత నా గజ్జల బోనారే, గజ్జల బోనారే గజ్జల బోనారే, అరే గజ్జల బోనారే గజ్జల బోనారే, ఏ గల్లు 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 గజ్జల మోత నా గజ్జల బోనారే, అరే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ నా గజ్జల బోనారే, అరే మాట ఇస్తే తప్పని పార్టీ నా గజ్జల బోనారే, అరే కళాకారుల బాధలు చూసి నా గజ్జల బోనారే, అరే ఉద్యోగాలు ఇస్తానన్నది నా గజ్జల బోనారే, అరే కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ నా గజ్జల బోనారే, అరే తోడు మనకు ఉంటానన్నది నా గజ్జల బోనారే, అరే
అన్నలు అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా సూర్యాపేట నుండి వచ్చినటువంటి మా ఉద్యమ కళాకారులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కళాకారులందరికీ ఉద్యోగాలు సాధించేంత వరకు సూర్యాపేట కళాకారుల సమైక్య వేదికగా మేము మీ అందరికీ రాష్ట్ర కమిటీకి తప్పకుండా మా మద్దతు భరోసా మీరు ఎప్పుడు పిలుపునిచ్చినా దానికి మేము పాటుపడతామని ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పల్లవి చరణ మాత్రమే పాడాలని ఆశపడతా ఉన్నాను. జై కళాకారుడా. గల్లు 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 గజ్జల మోత అభ్యుదయ భావాలు పుట్టిన చోట. గల్లు 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 గజ్జల దన 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 దరువుల ఊట రగులుతున్న గుండెలు బికి పారిన పాట. దన 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 దరువుల ఊట రగులుతున్న గుండెలు బికి పారిన పాట. మోతలై బరువులై ఉరుముల మెరుపుల మధ్యన సాగిన మాట పాట. గల్లు గల్లు బల బల గల్లు 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 గజ్జల మోత అభ్యుదయ భావాలు పుట్టిన చోట. గల్లు 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 చిర్ర చిటికలే మండే నిప్పు రవ్వలై చిర్ర చిటికలే మండే నిప్పు రవ్వలై. అరే కాలు గజ్జలే కథనాన కత్తులై కాలి గజ్జలే ఆడుదామనరం కాళ్ళు గజ్జలే. అరే గోసి గొంగడే మాకు ఆయుధంబులై ఈ గోసి గొంగడే మాకు ఆయుధంబులై. అరే ఆట పాటలే మాకు స్వర్గధామమై ఆట పాటలే మాకు ఇవన్నీ చేస్తే కూడా వచ్చిందేం తెలుసా? ఆట పాట సైదుల ధూముదాము చేసిన ఆట పాట సైదుల ఆట పాట సైదుల ధూముదాము చేసిన. ఇవాళ ఏమైందనుకోమన్నా ఈ ఆటలు ఆడినా పాటలు పాడినా ఎన్ని చేస్తే ఏమొచ్చింది తెలుసా? మెతుకు బతుకు ఈనాడు జాతికి కరువైందని. గల్లు 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 గజ్జల మోత అభ్యుదయ భావాలు పుట్టిన చోట. దన 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 దరువుల ఊట రగులుతున్న గుండెలుకి పారిన పాట. జై కళాకారుడా. ఉద్యమ కళాకారులందరికీ అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉద్యమ కళాకారులను ముందుకు నడిపిస్తున్నటువంటి అనువోజ్ వెంకటేష్ అన్న, రఘు అన్న, కిరణ్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఉద్యమ కళాకారులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న రఘు అన్న, అనువోజ్ అన్న ఒక విషయం చెప్పాలి. మాది ఖమ్మం జిల్లా తల్లార మండలం రెడ్డిగూడెం. 2013లో నేను 2004 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో మా కళాకారులు తెలుసు. నాకు డప్పు బృందం ఉంది, నేను డప్పు లీడర్ని. స్వచ్ఛందంగా తెలంగాణ వచ్చేదాకా కూడా స్వచ్ఛందంగా 20 మందిని నేను నడిపించి ఉద్యమంలో పనిచేస్తే ఏదో రిజర్వేషన్ ప్రకారం నాకు కాంగ్రెస్లో సర్పంచ్గా వచ్చే అవకాశం వచ్చి గెలిస్తే నాకు కాంగ్రెస్లో ఉందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు నాకు కళాకారులు ఉద్యోగం రానికుండా చేశారన్న. నా పొట్టగొట్టారు. నేను ఎంతో కష్టపడ్డా. ఈ యొక్క సందేశాన్ని ఎందుకు చెప్తున్నంటే, నాలాంటి వాళ్ళు ఎంతో మంది కళాకారులు ఇబ్బంది పడి ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి అనువోజ్ వెంకటేష్ అన్నకు కానీ, రఘు అన్నకు కానీ, కిరణ్ అన్నకు కానీ నేనేంటంటే కళాకారుల తరపున రేవంత్ రెడ్డి వచ్చినా కూడా కళాకారులకి న్యాయం జరిగిద్దని చెప్పి మీ ఆధ్వర్యంలో కోరుకుంటూ, కష్టాలు కన్నీళ్ళు మనకి తొందరలో పోతాయంటూ, కష్టాలు కన్నీళ్ళు ఉండవులే చానాళ్ళు, కష్టాలు కన్నీళ్ళు కష్టాలు కన్నీళ్ళు ఉండవులే చానాళ్ళు, వేదనలు రోదనలు సాగవులే అన్నేళ్ళు, అందాదండగా రేవంతన్న తోడై ఉండగా
అందాదండగా రేవంతన్న తోడై ఉండగా మన కాంగ్రెస్ రాజ్యము మన కళాకారుల రాజ్యము ముందు ఉండగా కష్టాలు కన్నీళ్ళు వేదనలు రోదనలు సాగవునే అన్నేళ్ళు. కాబట్టి త్వరలో మన అన్న కమిటీ ఆధ్వర్యంలో మన కళాకారుల జెండా ఎగరేయాలంటూ చిన్న పల్లవి. ఎగురుతోందిరా కళాకారుల జెండా నిండి ఉందిరా జనం గుండెల నిండా. ఎగురుతోందిరా కళాకారుల జెండా నిండి ఉందిరా జనం గుండెల నిండా. ఓకే, కళాకారులందరికీ మరి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 2001 నుండి మరి మన కష్టం, మన ఆట, మన పాట, మన గోస, మన ధూంధం అందరికీ తెలుసు. దయచేసి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కళాకారులే. ప్రతి ఒక్కరూ ఒక పాట పాడాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. పాడి పాడి అలసిపోయి తిరిగి అన్నీ పోగొట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. దయచేసి రేపు భవిష్యత్తు మార్గాల గురించి ఆలోచించండి. పాట పాడడానికి పోటీ పడకండి. భవిష్యత్తు ప్రణాళిక ఏంది, దాని మార్గం ఏంది, దాని ఆలోచన ఏంది, రేపు మన బతుకులు ఎట్లా మారుతాయనే దాని గురించి ఆలోచించండి. కానీ నేను పాడతా అనే మీరు అందరు కళాకారులే, మనందరం కళాకారులమే. అందరికీ పాటలు వస్తాయి, ఆటలు వస్తాయి. వచ్చిన మార్గం కోసం ఆలోచించండి. పాట పాడడానికి పోటీ పడద్దు. పాట పాడినంత మాత్రాన, ఫోటో కొట్టినంత మాత్రాన ప్రయోజనం ఏం లేదు. భవిష్యత్ ప్రణాళిక గురించి మరి పెద్దలు ఉన్నారు. మరి చక్రాల రగన్న కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మరి నిరుద్యోగ కళాకారుల వేదిక అధ్యక్షులు అనుగోదు వెంకన్న, మరి వీళ్ళ ఆధ్వర్యంలో, మరి కిరణ్ కుమార్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వాన్ని వేడుకోవడానికి, ప్రభుత్వాన్ని అడగడానికి రగన్ ఉన్నాడు. కళాకారుల సమీకరణ కోసం వెంకన్న ఉన్నాడు, కిరణ్ అన్న ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా వీళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మరి గత 10 ఏళ్ళు మరి అనుగోదు వెంకన్న నాయకత్వంలో మరి దొరపాలనలో విసికి వేసారిపోయినాం. మరి ఇప్పుడు 8 నెలలు కావస్తా ఉన్నది. మరి పెద్దలు, గౌరవనీయులు, మరి కళాకారులకు నాయకత్వం వహిస్తున్న నాయకులందరూ కూడా తొందరగా పరిష్కారం అయ్యే విధంగా, తొందరగా కళాకారులకు జీవనభృతి దొరికే విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేయాలి. మీకు వెన్నుదన్నగా మీరు పిలిచిన పిలుపుకు ఎప్పుడు అంటే అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము ముందుండి పనిచేస్తాం. 33 జిల్లాల్లో ఉన్న కళాకారులు కూడా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం పనిచేస్తారు. ఉద్యమాల పురిటిగడ్డ ఊపి రోజుకున్నదో, ఉరుకలేస్తవున్నదో, కవిగాయకులంతా కలిసి కదిలి వస్తా ఉన్నారో, కదం నొక్కుతున్నారో. ఆకలి బాధలను చూసి, ఎండిన డొక్కలను చూసి, ఆకలి బాధలను చూసి, ఎండిన డొక్కలను చూసి, ఎత్తిన పిడికిళ్ళ చూసి మరి మన బాధలు చెప్పడానికి మన అన్నలు ఎంత కష్టపడతాననేది ఈ సభా వేదిక ద్వారానే తెలవాలి. ఇలా అనుమోజు వెంకన్న పిలుపు మేరకు, మన చక్రాల రగన్న పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన 33 జిల్లాల కళాకారుల యొక్క బాధలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, పంచుకోవడం కోసం వచ్చినామని తెలిపే విధంగా మన ప్రజాపాలన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మన యొక్క బాధలు సాధకాలు చెప్పుకొని ఈ ప్రభుత్వంలోనైనా మనం ఉద్యోగాలు సంపాదించుకొని మనం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో మన పెద్దలందరూ మనల్ని పిలిచి మనకు ఆలోచనలు చెప్తా ఉన్నారు. మనం అది విస్మరించి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నట్టుగా మనం ఉంటే ఇక కూడా మన ఈ ప్రభుత్వం కూడా మన కళాకారులను పట్టించుకోదు. మనకే గనక ఒక విజన్, ఒక గురి లేకపోతే, మనకంటూ ఒక క్రమశిక్షణ లేకపోతే మనం ఏం చేయలేం తెలుసా. అది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి కళాకారులారా అది పాటించండి. మరి పెద్దపల్లి జిల్లా నుంచి మహమ్మద్ రజాక్ భాయ్. పెద్దపల్లి జిల్లా గత 10 సంవత్సరాల నుండి అనుమోజు వెంకన్నతోని కేసీఆర్ ఊరు మనది ఊరు ఉండేది చింతమడుగ కాంగ్రెస్ స్టార్ట్ చేసిన పాపం అనుమోజు వెంకన్నకు జ్వరం వస్తే సుతం ఆయనతోని జ్వరం వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి మొత్తం ఆయనతో వెన్నట్టుగా ఉన్నది నేను మా పెద్దపల్లి జిల్లా నుండి. మా పెద్దపల్లి జిల్లా నుండి ఇప్పుడు మాత్రం ఒక 60-70 మంది వచ్చారు ఇప్పుడు పెద్దపల్లి జిల్లా నుండి. నేను ఎక్కువ మాట్లాడా, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి. చిన్నబాయ పల్లెబడిలో నా జాన పదలు రా
కళాకారులను ఆదరించే కరుణ కళ్ళవారు ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం లాలి పాట పాడి అమ్మ పాట నేర్పనా ఊయలలో ఊపుతున్నను ఊరడించనా అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా నా రచనే మా అమ్మ పాట రుణము తీర్చునా ప్రజల కొరకు పాటుపడే కళాకారులం గలగల గజ్జలు కట్టి గంతులేసినం గల్లం విప్పి కమ్మనైన పాట పాడినం గజ్జ కట్టి ఆడిన గతికిలేని వాళ్ళనే గల్లం విప్పి పాడినా ఈ పూటకు లేనొల్లమే ప్రజల కొరకు పాటుపడే కళాకారులం ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో మాటకు సలామో మాటకు సలామో ఉద్యమ నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలాము వీరవని తలకు సలామో మాటకు సలామో మాటకు సలామో చెమట సుక్కలను ఎదరబోసి పోడు పోతం చేసి పంటలు తీసి గిరిజన తెగలను దోసుకు తింటూ శిస్తుగా కమని వేధిస్తుంటే కాకతీయులపై కతులు దోసి కలానికి సిద్ధమైన అమ్మలు చోల్ సమ్మక్కకు సలాము సారక్కకు సలాము సమ్మక్కకు సలాము సారక్కకు సలాము నేలకు సలాము తెలంగాణకు సలాము ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలాము వీరవని తలకు సలాము జై కళాకారుల కళాకారుల ఐక్యత. ఈరోజు మరి ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు మరి అనుభోజ వెంకన్న పిలిపివగానే పిలుపునందుకొని మరి అదేవిధంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి కళాకారులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి గాంధీ భవన్ చలో గాంధీ భవన్ పిలుపు మేరకు ఈరోజు 33 జిల్లాల కళాకారులు విచ్చేయడం జరిగింది. మరి కళాకారులందరినీ కూడా సమన్వయంతో నడిపిస్తున్నటువంటి టీపీసీసీ మరి రాష్ట్ర అధ్యక్షులు మన చక్రాల రగన్న పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి మా యొక్క ఉద్యమ నిరుద్యోగ కళాకారుల యొక్క హక్కులను మరి మా యొక్క ఉద్యోగ కల్పనను నెరవేర్చుకున్నటకు మరి ఎన్నో రోజుల నుంచి అహర్నిశలు కృషి చేస్తూ మరి పనిచేస్తా ఉన్నటువంటి మాకు మరి సరైన న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా కూడా మరి 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో కళాకారులను అణచివేతకు గురి చేస్తూ మరి ఎన్నో ఇబ్బందులను గురి చేస్తూ మా యొక్క కళాకారులను తీరని అన్యాయం చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఎన్నో చిత్రహింసలు పెట్టి
పెడుతున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే గత ఎన్నికల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తేవడంతో మరి కళాకారులను కూడా మేము వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క కళాకారుల పక్షాన సానుకూలత స్పందించి మా యొక్క హక్కులను సాధించుకున్నటకు మరి అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి యొక్క పిఏ మరి రాజేందర్ రెడ్డి గారు మా యొక్క సాధక బాధకాలను అర్థం చేసుకొని వెంటనే మాకు మా యొక్క లిస్టుని ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. మరి అదేవిధంగా 722 మంది పేర్లను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ యొక్క ఇచ్చినటువంటి లిస్టును మరి సెక్రటరియట్ సచివాలయానికి కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కు పంపించడం జరిగింది. మరి అదేవిధంగా అందులోనే భాగంగా మరి 33 జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి మరి నిరుద్యోగులైనటువంటి ఎంతో మంది అభాగ్యులైనటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులు వయసు మళ్ళినటువంటి మరి మా అన్నలు అక్కలు ఎంతో మంది ఉద్యమం చేసి మరి అసూలు బాసినటువంటి ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు. వారికి కూడా ఉద్యోగ ఉపాధి హామీ కల్పించడానికి మరి వయసు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మరి మన ప్రజా ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి మరి పెన్షన్ తో పాటుగా వారికి 12,000 పెన్షన్ ఇచ్చి ఈనాడు మరి వారికి ఉపాధి కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఉద్యమంలో చేసినటువంటి వారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి కళాకారుల యొక్క హక్కులను సాధించుకున్నటకు మరి వారిని కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి అదే విధంగా ఉపాధి లేనటువంటి వారికి మరి వయసులో ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా మరి ఉపాధి కల్పించుకున్నటకు మరి 25 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి అక్క చెల్లె తమ్ముడు అన్న వారికి ఉపాధి కోసం మరి అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ పథకాలు ఏ విధంగానైతే ఆనాడు ప్రవేశపెట్టి ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలాంటి పథకాలను ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారుడికి 10 లక్షల ఉద్యోగ సోపానాన్ని ఇచ్చి వారి 10 లక్షల స్కీమ్ తో వారి యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకునే దిశగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మరి అదే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం మరి అదే విధంగా ఈనాడు కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో కేసీఆర్ చేసినటువంటి అరాచకాలను ఎండగట్టి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకొని మరి కొట్లాడి తెచ్చుకున్న కొట్లాట తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ఈనాడు ఎంతో మందికి ఆసరా అయ్యి ఈనాడు ఆసరా పెన్షన్లు అయితేంది మరి అదే విధంగా మరి రైతులకు రుణమాఫీ చెప్పిన విధంగా మరి అన్న రేవంత్ అన్న యొక్క పర్యవేక్షణలో నిన్ననే రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదే విధంగా ఇంకా సంక్షేమ పథకాలు ముందు 6 గ్యారంటీల స్కీమును అవలీలగా చేసినటువంటి ఘనత ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మా కళాకారుల పక్షాన ఈనాడు ప్రభుత్వానికి మరి మేము పాలాభిషేకం చేయాలని మేమంతా కృతనిశ్చయంతో 33 జిల్లాల కళాకారులను ఏకం చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయాలని మేమందరం కృతనిశ్చయంతో ఈనాడు గాంధీ భవన్ సాక్షిగా కళాకారుల పక్షాన మేమంతా కూడా రత్నభూమి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందులో భాగంగానే ప్రతి ఒక్కరం కూడా మరి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యమాల పురిటి గడ్డ ఊపిరోసుకున్నదో ఉరకలేస్తా ఉన్నదో ఉద్యమాల పురిటి గడ్డ ఊపిరోసుకున్నదో ఉరకలేస్తా ఉన్నదో కవిగాయకులంతా కలిసి కదిలి వస్తా ఉన్నరో కదం దక్కుతున్నరో కవిగాయకులంతా కలిసి కదిలి వస్తా ఉన్నరో కదం దక్కుతున్నరో ఆకలి బాధలను చూసి ఎండిన డొక్కలను చూసి ఎత్తిన పిడికిలు కలిపి మేము గాంధీ భవన్ వచ్చినాం ఉద్యమాల పురిటి గడ్డ ఊపిరోసుకున్నదో ఉరకలేస్తా ఉన్నదో కవిగాయకులంతా కలిసి కదిలి వస్తా ఉన్నారో కదం దక్కుతున్నరో 15 ఏళ్ల పాలనలో నిరంకుశ రాజ్యములో 15 ఏళ్ల పాలనలో నిరంకుశ రాజ్యములో కళాకారులందరినీ అణిచివేత గురి చేసి దోపిడి దొంగల చేతుల సారథిని అంటగట్టి
దోపిడి దొంగల చేతుల సారథిని అంటగట్టి ఉద్యోగాల పేరుతోటి మోసాలను చేసినారు